వెల్కమ్ స్టూడెంట్స్. మనం ఈరోజు సెషన్లో ఆదివారం రోజున అంటే నిన్నటి రోజున మనకి ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది మనకి. ఈ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో జనరల్ స్టడీస్ అని మనకి ఫస్ట్ పేపర్ 1 అంటారు. ఈ మొదటి పేపర్లో మొత్తం 100 క్వశ్చన్స్ అడుగుతారు, 100 క్వశ్చన్స్ అడుగుతారండి. నిన్న ఆదివారం జరిగినటువంటి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి మొత్తం 100 అంటే 100 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ 100 క్వశ్చన్స్లో 15 క్వశ్చన్స్ అంటే 15 ప్రశ్నలు మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ప్రతి ప్రశ్న నేను తెలుగు ట్రాన్స్లేషన్ చేశాను. ఈ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అంటే ఆ క్వశ్చన్ యొక్క మీనింగ్ పోకుండా ట్రాన్స్లేషన్ చేసే అంటే నీరే సమాన అర్థం తీసుకునేటువంటి ప్రయత్నం చేశాం అనమాట. ట్రూ ట్రాన్స్లేషన్ కాదు. ట్రూ ట్రాన్స్లేషన్ అయితే మనకి కన్ఫ్యూజన్ వస్తుంది మనకి. సో అందుకని అక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ తీసుకుని దానికి దగ్గరగా ఆ ప్రశ్న అర్థం లేదా ఆ ప్రశ్న యొక్క ఎసెన్స్ అనేటువంటిది మారకుండా దాన్ని నీరెస్ట్గా సింపుల్గా మన తెలుగు ట్రాన్స్లేషన్ చేసి అందులో క్వశ్చన్స్ అట్లాగే దానికి ఆన్సర్ డిస్కషన్ ఏదైతే ఉందో ఆ డిస్కషన్లోకి వెళ్ళబోతున్నాం. ఇక వెళ్ళటానికి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమిటంటే సివిల్ సర్వీసెస్ సిలబస్లో ఉట్టిగా మీకు సిలబస్ చూస్తే కనుక ఇండియన్ ఎకనామిక్ పాలసీ అంటారు అంతే మనకని. అంటే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఉన్నట్లుగా డీటెయిల్డ్ సిలబస్ అంటూ మనకు ఉండదు. ఎప్పుడైతే మనకి జస్ట్ ఇండియన్ ఎకనామిక్ పాలసీ అని చెప్పారు కదా, అలా ఒకటే సెంటెన్స్ ఉందనుకోండి అంటే అర్థం ఏంటి, ఎకానమీలో ఏ చాప్టర్లో ఎక్కడికన్నా వెళ్ళి ఏ లెవెల్ కన్నా అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఎకానమీలో ఏ చాప్టర్ కన్నా వెళ్ళొచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏ మూలకన్నా వెళ్ళిపోయే వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంది ఎక్కడ యూపీఎస్సీలో. కానీ మన గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అలా కాదు మనకి. మన గ్రూప్ 10 గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మనకి డిఫైన్డ్ సిలబస్ అంటే ఇది మన సిలబస్ అని నీట్గా మనకి ఇచ్చేసారనమాట. సో అందుకనే మనం డిస్కషన్లోకి వెళ్ళబోతున్నాం. ఇందులో కొన్ని క్వశ్చన్స్ మీకు తెలిసినవి ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ మనకి తెలియనివి ఉండొచ్చు, మన సిలబస్కి సంబంధం లేనివి కూడా ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీలో ఏంటంటే సిలబస్ సంబంధం లేదనే ప్రశ్న లేదు. ఇండియన్ ఎకానమీ అంటే మొత్తాన్ని అడిగేస్తారు మనం, కానీ మనకి అట్లా కాదు. సో అందుకని ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ముందు గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన సిలబస్ లిమిటెడ్ డిఫైన్డ్ సిలబస్ అంటారు. డిఫైన్డ్ సిలబస్ అంటే ఇగో ఈ అంశాల నుంచి అడుగుతాం అని మనం ముందే చెప్పేశారనమాట. యూపీఎస్సీ సిలబస్ అట్లా ఉండదు అని ఆ పాయింట్ గుర్తుపెట్టుకొని ఒకవేళ ఇప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్స్లో మీకు ఏదన్నా కన్ఫ్యూజన్ ఉన్నా లేదా మనం చదవలేదని ఫీలింగ్ వచ్చినా కంగారేం పడమాకండి. వాళ్ళ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ వేరు, వాళ్ళ వే ఆఫ్ ప్రిపరేషన్ వేరు, మన యొక్క ప్రిపరేషన్ మన సిలబస్ డిఫైన్డ్ సిలబస్ వేరుని గుర్తుపెట్టుకుని ఇక ఈ 15 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటి గురించి చూద్దాం. మనం మొదటి ప్రశ్న, ఓకే, ఈ క్రింది వాక్యాలను గమనించి ఇందులో సరైనటువంటి దాన్ని గుర్తించండి అన్నారు. ఈ క్రింది వాక్యాలు గమనించి ఇందులో మనకి ఏమన్నారు, సరైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించమన్నారు. మొదటి అంశం, ఆర్బీఐ గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది అన్నారు. రైట్. మీరు బ్యాంకింగ్ చాప్టర్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్స్ తీస్తే చాలా ఈజీగా మీకు ఉంది. మన ఆర్బీఐ గవర్నర్ను ఎవరు నియమిస్తున్నారు అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన కలగా క్యాబినెట్ కమిటీ అండ్ అపాయింట్మెంట్స్ ఏదైతే ఉందో వాళ్ళు నియమిస్తున్నారు. కాబట్టి ఈ స్టేట్మెంట్ ఏంటి మనకి రైట్. రాజ్యాంగ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికే ఆర్బీఐ నిర్దేశించే అధికారాలు కలిగి ఉంది అని అన్నారు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే మీరు పాలిటీ కూడా చదువుతున్నారు, అలా మన ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంప్లీట్ చేస్తున్నాం. మనం పాలిటీ చదువుతున్నప్పుడు ఎకానమీలో ఎక్కడైనా సరే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫలానా ఆర్టికల్ ప్రకారం ఆర్బీఐ వచ్చిందని కానీ ఈ ఆర్టికల్ నెంబర్ ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని జోక్యం చేసుకుంటుంది కానీ అనేటువంటి పదాలు మనకి ఇక్కడ వచ్చినాయా, రాలేదు. సో స్టేట్మెంట్ రాంగ్. ఇక ఆర్బీఐ గవర్నర్కు కొన్ని అధికారాలు ఉంటాయి. ఈ అధికారాలు ఆర్బీఐ యాక్ట్ ఆధారంగా నిర్దేశించబడ్డాయి. కరెక్టే కదండి. రిజర్వ్ బ్యాంక్ ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఆర్బీఐ గవర్నర్ ఏంటి, గవర్నర్ ఎలా ఎవరు నియమిస్తారు, గవర్నర్ అర్హతలు ఏంటి, ఇవన్నీ దేని ప్రకారం చెప్పబడి ఉంటాయి మనకి, ఆర్బీఐ చట్ట ప్రకారం చెప్పబడి ఉంటాయి మనకి. సో కాబట్టి 1 and 3 ఈ రెండు రైట్ ఆన్సర్స్ అవుతాయి మనకి. సో క్లియర్గా మీరు గమనించవచ్చు, 1, 3 మాత్రమే మన కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట.
ఇప్పుడు ఎవరైతే మీరు క్లాస్ వింటున్నారో వినేటప్పుడు ఏం చేస్తారంటే ప్రతి స్టేట్మెంట్ని మీరు ఆలోచించాలన్నమాట. ఇది ఊరికే ఏదో క్వశ్చన్ చదివినట్టు నేను ఆన్సర్ చెప్పినట్టు కాకుండా మీరు ప్రశాంతంగా ఒకసారి వాటిని తీసుకుని వాటిని అనాలిసిస్ చేసి మీ బుక్ దగ్గర పెట్టుకున్నా మన వీడియో క్లాసెస్ దగ్గర పెట్టుకుంటే కనుక చాలా ఈజీగా వీటిని మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇది మన క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్వశ్చన్ నెంబర్ 2కి వెళదామండి. క్యాజువల్ వర్కర్స్కి సంబంధించిన సరైన అంశాలు గుర్తించండి అన్నారు. క్యాజువల్ వర్కర్స్ అంటే తాత్కాలిక ఉద్యోగులు అని చెప్పొచ్చు మనకి. ఈ క్యాజువల్ వర్కర్స్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అంశాలు గుర్తించమని చెప్పారు. మీకు మన మన ఎకానమీ సిలబస్లో ఇవి లేవండి. ఎందుకు క్యాజువల్ వర్కర్స్, వర్కర్ చట్టాలు, ఈ ప్రావిడెంట్ ఫండ్ చట్టం, బోనస్ చట్టాలు, ఇటువంటి చట్టాలు చాలా ఉంటాయి. అందులో కార్మిక సంక్షేమం అనే సిలబస్ ఉంటే అందులో మనకు ఉంటాయి. మన గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇవి లేవు, గుర్తుపెట్టుకోండి. సో మనకు అవసరం లేదు, కానీ ఇలా సిలబస్ ఇచ్చారు కాబట్టి చూద్దాం. ఏమిటి? క్యాజువల్ వర్కర్స్ ప్రావిడెంట్ ఫండ్ చట్ట పరిధిలోకి వస్తారు. ఎస్, వస్తారండి. క్యాజువల్ వర్కర్స్కి సాధారణ పని గంటలు, అలాగే వీరికి అదనపు పని గంటలు పనిచేస్తే అదనంగా వచ్చే చట్టాలు వీళ్ళకి వర్తిస్తాయి. ఎస్, వర్తిస్తాయి. బ్యాంక్ ఖాతా ద్వారా వీరికి జీతభత్యాలు చెల్లించమని కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీలను కానీ ఆ రంగాలు నిర్దేశించవచ్చు. ఎస్, నిర్దేశించవచ్చు మనకి. సో ఇది 1, 2, 3 3 కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. అంటే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ అయిన వెంటనే అనేక యూపీఎస్సీ శిక్షణా సంస్థలు మనకు ఉన్నాయండి. అంటే జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. వాళ్ళు కీలు పెట్టేశారు. బట్ నేను గమనించింది ఏంటంటే ఆ కీల్లో మిస్టేక్స్ చాలా ఉన్నాయి. సో అందుకే దయచేసి తొందరపడిపోయి వాళ్ళు ఇచ్చిన కీ ఉంది, ఈ ఇచ్చిన కీ ఉందని ఇలా ఎక్కువ మీరు గందరగోళాలను లోనయ్యేటువంటి ప్రయత్నం చేయమాకండి. ఇది మనకు అవసరమైతే నేను చెప్తాను ఫస్ట్. ఓకే. సో కీలో కొంచెం తేడాలోనే కంగారేం పడవద్దు. మనం తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మోస్ట్ స్టాండర్డైజ్గా ఏదైతే మనకి ప్రామాణికంగా ఉంటుందో ఈ ప్రామాణికంగా ఉన్నటువంటి కీనే మనం ప్రధానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనకి. సో ఈ క్యాజువల్ వర్కర్స్ అనేటువంటిది మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధం లేని టాపిక్. బట్ ఎకానమీ కిందకే వస్తుంది మనకి. ఎకానమీలో లేబర్ ఎకనామిక్స్ అండ్ లేబర్ వెల్ఫేర్ నో టాపిక్ ఉంటుంది. ఆ లేబర్ ఎకనామిక్స్ అండ్ లేబర్ వెల్ఫేర్ అంతర్భాగంగా ఈ యొక్క క్యాజువల్ వర్కర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక ఆర్థిక మాంద్యం ఏర్పడితే ఆర్థిక మాంద్యాన్ని నివారించడం కోసం మనం కొన్ని చర్యలు చేపట్టాలి. మన బుక్లో చాలా క్లియర్గా మీకు ద్రవ్యము అనేటువంటి చాప్టర్లో ఈ వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్స్ అనే టాపిక్ మనకు వస్తుంది. అందులో మీకు ఆర్థిక మాంద్యం జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎక్కువ పెట్టుబడి పెట్టాలని, దీన్ని పంప్ ప్రైమ్ అనేటువంటి పేరుతో ఈ ప్రభుత్వాలే అధిక పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేటువంటి ఒక సూత్రం ఉంది. అలాగే ఆర్థిక మాంద్యం వస్తే ప్రభుత్వాలు ఏం చేయాలి అని మన బుక్లో చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను బుక్లోనే మనకి. ఇంకా వీడియో క్లాస్ ఇంకా జరగలేదు, ఆ టాపిక్ ఇంకా రాలేదు. బట్ ఎనీవే ఇది మన సబ్జెక్ట్ సంబంధించినటువంటి అంశమే. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది అంటే ప్రజా అవసరాలకే ఆస్తుల నిర్మాణ వ్యయాన్ని పెంచాలి. పబ్లిక్ అసెట్స్ అంటాం. అంటే ఈ రోడ్లు, ప్రాజెక్టులు, రహదారులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, మెట్రో రైళ్లు, రైల్వేల విస్తరణ, ఇలాంటి వాటి కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. దీన్ని పంప్ ప్రైమ్ అని ఆడమ్ స్మిత్ అనేటువంటి ఆర్థికవేత్త మనకి చెప్తారు. మొదటి ప్రపంచ ఆర్థిక మాంద్యం అమెరికాలో ఏర్పడినప్పుడు అన్నమాట. మరి మిగిలినటువంటి ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్ అంటే మిగిలిన ఆప్షన్లు ఉన్నాయి, కానీ మిగిలిన ఆప్షన్లో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు ఆ పెట్టుబడిని, ఉపాధి కల్పనని పెంచేంత సమర్థవంతమైనటువంటి చర్యలు కాదు. సో అందుకని కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ప్రజా అవసరాలపై ఆస్తుల నిర్మాణ వ్యయం అంటే ప్రభుత్వం చేసే పెట్టుబడులు బాగా పెరగాలి అనేటువంటిది మనకి థర్డ్ ప్రశ్నకు ఆన్సర్ మనకి. ఇక 4వ ప్రశ్న తీసుకుంటే కనుక ఈ క్రింది వాటిలో సరైన అంశాలు ఏంటి అని అడిగారు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అన్నమాట. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకం తీసుకుంటే కనుక ఆ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పుస్తకంలో డిమాండ్ సప్లై అనే ఒక చిన్న సిద్ధాంతం మనకుంది. ఆ డిమాండ్ సప్లై సిద్ధాంతం ఆధారంగా చేసుకుని ఈ ప్రశ్న వచ్చిందనమాట. సార్ మన గ్రూప్ 2కి ఏంటి సార్, ముందే చెప్పాను మీకు యూపీఎస్సీ సిలబస్ ప్యాటర్న్ చాలా పెద్ద పరిధి మనకి. అది మన గ్రూప్ 1, గ్రూప్ 2లో పరిధి కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. అలా నీకు చాలాసార్లు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ముందు కూడా నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బుక్ ఒకసారి చదవమని చెప్తూ ఉంటాను. మీలో కొంతమంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అకాడమిక్ బుక్స్ చదవండి, అది మోర్ దెన్ సఫిషియెంట్ మనకి. యాక్చువల్ అవసరం లేదు, కానీ చదివినా నష్టం ఏం లేదు మనకి. సో ఇక్కడ
డిమాండ్ సిద్ధాంతం గురించి మాట్లాడుతూ చూడండి, ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందని అడిగారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉదాహరణ కోసం టీ తీసుకుందాం. టీ డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది? లేదా ఒక వస్తువు తీసుకుని ఆ వస్తువు డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది అని అడిగారు అనమాట. ఆప్షన్స్ మనం చూద్దాం. నెంబర్ 1 ప్రతిక్షేపణ వస్తు ధరలు పెరుగుట, సబ్స్టిట్యూట్స్ అంటారనమాట. ఎకానమీ పుస్తకాల్లో సబ్స్టిట్యూట్స్ అంటే టీ, కాఫీ అని ఎగ్జాంపుల్ ఇస్తారు. టీ, కాఫీ అన్నమాట. ఇప్పుడు చూడండి, టీకి డిమాండ్ ఎప్పుడు ఎక్కువ అవుద్ది అంటే కాఫీ ధరలు పెరిగిపోయినాయి అనుకోండి. కాఫీ రేట్లు బాగా పెరిగిపోతా ఉంటే అప్పుడు కాఫీ తాగే వాళ్ళందరూ ఆటోమేటిక్ ఏం చేస్తారు? టీ కొనటం మొదలెడతారు. అప్పుడు టీకి ఉన్నటువంటి డిమాండ్ ఏమవుతా ఉంటుంది? పెరుగుతుంది. సో ఫస్ట్ వన్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, పరిపూరక వస్తు ధరలు పెరగటం. పరిపూరక వస్తు ధరలు అంటే కాంప్లిమెంట్ గూడ్స్ అంటారు అన్నమాట. కాంప్లిమెంట్ గూడ్స్ మనకి రైట్. ఆ పరిపూరక వస్తు ధరలు పెరగటం. ఈ మధ్య కాలంలో మీరు గమనించారు, బిర్యానీ తింటూ ఒక కోక్ కోలా తాగుతారు. సో బిర్యానీకి కోక్ కోలా కాంప్లిమెంట్ గా ఉందన్నమాట. సో ఇప్పుడు కోకో కోలా అనేటువంటిది బిర్యానీ డిమాండ్ పెంచగలుగుతుందా అంటే మనకి పరిపూరక వస్తు ధరలు పెరగటం అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే మనకి సంబంధం అనేట్టుగా కనబడుతుంది. తక్కువ నాణ్యత గల వస్తువుగా ఉండి వినియోగదారుల ఆదాయం పెరిగినప్పుడు, అంటే ఇక్కడ ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళ ఆదాయం ఏమవుతుందండి? పెరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదండి మీకు. డబ్బు ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మీరు తక్కువ నాణ్యత ఉన్న వస్తువులు ఎందుకు కొనుక్కుంటారండి? ఇప్పుడు డబ్బులు బాగా సంపాదిస్తున్నారు. మీ పిల్లలకి ఆ విరిగిపోయే చైనా ఆట బొమ్మలు ఎందుకు కొంటాం? ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మనకి. మీరెందుకు రూ. 100 చెప్పులు ఎందుకు వేసుకుంటారు? మనకి వేసుకోరు కదా. సో ఆ వినియోగదారుల ఆదాయాలు పెరిగినప్పుడు తక్కువ నాణ్యత గల వస్తువు ఉండటం ఇది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు. మనకి వస్తు ధరలు క్షీణించినప్పుడు, ఎస్, కాఫీ, టీ ధర తగ్గుతా ఉంటే టీని ఎక్కువ తాగటం వల్ల కొంచెం డిమాండ్ పెరిగే అవకాశం మనకి ఉంది. సో ఇది ఒక సింపుల్, వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పుస్తకాలు చదివినా మనకు అర్థమవుతుంది. ఒకరు చదవకపోయినా సరే నా క్లాసెస్ కనుక రెగ్యులర్గా ఫాలో అవుతూ మనం మాట్లాడే విషయాలు, నా డిస్కషన్ కనుక మీకు గుర్తుంటే కనుక చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి అంశం. సో ఆన్సర్ ఏది మనకి అంటే 1 and 4. సో ఒక వస్తువుకు డిమాండ్ ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది అంటే దానికి ఆన్సర్ 1 and 4 అనేటువంటి ఆన్సర్ తీసుకుంటాం మనకి. ఇక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి అడిగారు మన ఇండియన్ ఎకానమీ బ్యాంకింగ్ చాప్టర్ నోట్స్ చూసుకుని బ్యాంకింగ్ చాప్టర్లో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి సంబంధించి రీసెంట్ గా 2020లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని మార్పులు చేర్పులు చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గురించి ప్రశ్నలు అడిగారు మనకని. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది రైట్, ఏది రాంగ్ అడుగుతున్నారు కదా మనకి. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల నియంత్రణ, పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసింది అన్నారు. ఇది రాంగ్ అండి. రాష్ట్ర ప్రభుత్వాలు కోఆపరేటివ్ సొసైటీస్ చట్ట ప్రకారము రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ అనే అధికారిని ఏర్పాటు చేశారు తప్పించి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారతదేశంలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు ఏర్పాటు చేయడం బోర్డును మనకి ఎక్కడా కూడా ఎవరు కూడా మనకి నియమించలేదు. ఇది ఎలిమినేషన్ టెక్నిక్ లో కూడా ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయొచ్చు అండి. 1 అనేటువంటిది గ్యారంటీగా రాంగ్ అని మనకు తెలిసిపోయింది కదండి. అప్పుడు ఆటోమేటిక్గా చూడండి, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. ఎలిమినేషన్ అండి. ఇది ఒక సింపుల్ టెక్నిక్ అమ్మా. మన యాప్లో ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఒక 2000 మంది ఉన్నారు కదండి. వీళ్ళు చాలా మంది ఫ్రెషర్స్ ఉన్నారండి. ఆ ఫ్రెషర్స్ ఈ ఎలిమినేషన్ టెక్నిక్ దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అంటే నాకు తెలిసింది ఏంటి అని నేను వెతకటం కన్నా గ్యారంటీగా ఇది రాంగ్ అని తెలుస్తుంది అనుకోండి. ఎప్పుడైతే నీకు గ్యారంటీగా ఇది రాంగ్ అని 100% రాంగ్. ఎందుకంటే మనకు తెలిసినదే, మన బ్యాంకింగ్ టాపిక్ బుక్ లో చాలా క్లియర్గా ఏమనుంది మనకి, రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ చట్ట ప్రకారము రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్స్ అనేటువంటి వాళ్ళు దీనికి లైసెన్స్లు ఇవ్వటం కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారని కానీ క్లియర్గా ఉంది. మన బుక్లో ఎక్కడా కూడా మీకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బోర్డు ద్వారా నియంత్రిస్తాయి అనే పదం ఎక్కడా కూడా లేదు మనకి. ఎప్పుడైతే నీకు బుక్లో చాలా క్లారిటీ ఉందనుకో, డిస్కషన్లో క్లారిటీ ఉందనుకోండి, రైట్ ఏంటంటే ఇది రాంగ్ అని తెలుసుకున్నావు. ఇది రాంగ్ అని ఎప్పుడైతే తెలుసుకుంటావో ఆటోమేటిక్ దీన్ని ఎలిమినేషన్ టెక్నిక్ అంటాం మనకి. వి కాల్ ఇట్ ఎలిమినేషన్ టెక్నిక్. సో ఆ ఎలిమినేషన్ టెక్నిక్ అనే పాయింట్ కూడా ఫ్రెషర్స్ గా ఉన్నటువంటి మన యాప్లో స్టూడెంట్స్ అబ్జర్వేషన్ చేయండి.
మనకు జనరల్గా ఏమిటంటే క్వశ్చన్ చదివి రైట్ ఎదుగుతా ఉంటాం. అక్కర్లేదమ్మా. క్వశ్చన్ చదివి రాంగ్ గ్యారంటీగా తెలుసుకుని ఆ రాంగ్ను బట్టి ఎలిమినేట్ చేస్తే చూడండి ఆన్సర్ వచ్చేస్తుంది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈక్విటీ షేర్లు ప్రిఫరెన్స్ షేర్స్ జారీ చేయవచ్చు. 1966లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ని బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టపరిధిలోకి తీసుకురాబడింది. ఎస్, ఇక మీకు అక్కర్లేదు, ఎప్పుడైతే రాంగ్ అని తెలుసుకున్నారో మిగిలిన రైట్ అయిపోతాయి అన్నమాట. దీన్ని ఎలిమినేషన్ క్వశ్చన్స్, ఎలిమినేషన్ టెక్నిక్ అంటారు మనకి. ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రేటు ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఓకే, ఇది బాండ్ మార్కెట్ అని ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుందండి. గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి బాండ్ మార్కెట్స్ లేవు నాన్న, గుర్తుపెట్టుకోండి. బట్ బాండ్స్ అంటే ఏంటి అనేటువంటిది మీకు కొంత అవగాహన అయితే ఉంటుంది మనకి. ఎందుకంటే మన టాపిక్ లో కూడా మనం ప్రభుత్వ బాండ్లు, గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్స్ అంటుంటాం. బాండ్స్ అంటే అర్థం ఏంటి? నథింగ్ బట్ ప్రభుత్వాలు మార్కెట్లో నుంచి అప్పులు తీసుకుంటాయి. అప్పులు తీసుకుని దానికి బాండ్స్ ని జారీ చేస్తూ ఉంటాయి మనకి. సో ఆ బాండ్ జారీ చేసినప్పుడు వడ్డీ రేటు ఉంటుంది అనమాట. ఆ వడ్డీ రేటును ఏది ప్రభావితం చేస్తుందని అడిగారు ఇక్కడ మనకి. ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయాలి అంటే న్యూస్ పేపర్లో ఎవరైతే బాగా చదువుతారో, న్యూస్ పేపర్లో స్టాక్ మార్కెట్ టాపిక్ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి చాలా ఈజీగా ఈ ప్రశ్న వచ్చేస్తుంది మనకి. కొంచెం కరెంట్ అఫైర్స్ బేస్డ్ ప్రశ్న. సో ఈ బాండ్ మార్కెట్లపై వడ్డీ రేట్ ఎవరు ప్రభావితం చేస్తారు? అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చేపట్టే చర్యలు. రైట్. సో మనకేమనిపిస్తుంది అంటే అదేంటి సార్, మనకి ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ రిజర్వ్ అనేటి అమెరికా కేంద్ర బ్యాంక్ చర్యలు చేపడితే ఇండియా బాండ్ మార్కెట్ పై దాని ప్రభావం ఉంటుందా? ఎస్, ఉంటుందండి. ఎందుకంటే మన బాండ్ మార్కెట్ లో కొంతమంది విదేశీయులు కూడా పాల్గొని, కొంతమంది విదేశీ కంపెనీలు కూడా, విదేశీ బ్యాంకులు కూడా మన ఇండియన్ బాండ్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతారు. ఇప్పుడు అమెరికన్ కానీ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు చేపట్టింది అనుకో, దాని రిఫ్లెక్షన్ ఆటోమేటిక్ గా ఇండియన్ బాండ్ మార్కెట్ లో ఉంటుంది. కరెక్ట్. ఆర్బీఐ చేపట్టే చర్యలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో గనుక సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రిపో, రివర్స్ రిపో రేట్లన్నీ మార్పులు చేర్పులు చేస్తే దాని ప్రభావం ఆటోమేటిక్ గా బాండ్ మార్కెట్ పైన ఉంటుంది. ఎస్, కరెక్ట్. ఆర్బీఐ చేపట్టే చర్యలు, ద్రవ్యోల్బణము మరియు స్వల్పకాలిక వడ్డీ రేట్లు. రైట్. ఇది వెరీ సింపుల్ ప్రశ్న మనకి. కానీ మీరు అసలు బాండ్ మార్కెట్ అనే చిన్న అవగాహన ఉండి కొంచెం న్యూస్ పేపర్ అండర్స్టాండింగ్ ఉంటే గనక ఆటోమేటిక్ మనం చేయగలుగుతాం. సో ఆన్సర్ ఈజ్ డి. 3 కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్సే. నేను మరొకసారి చెప్తున్నాను, మీరు వేరే వేరే కీలు తీసుకుని ఆ కీలలో ఈ ప్రశ్నకి ఈ ఆన్సర్ వచ్చింది, ఈ ప్రశ్నకి ఈ ఆన్సర్ వచ్చిందని ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటాయి మనకి. నేను చెక్ చేశాను, చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ గా చెప్పడేటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క కీల్లోనే బ్లండర్ మిస్టేక్స్ ఉంటాయి. మనం ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళ హడావిడికి ఏదో కీ పెట్టాలని పెడతా ఉంటారు మనకి. సో వాళ్ళు, నేను చెప్పేది ఏమిటంటే అది కొన్ని తప్పు ఉన్నాయి అని గమనించి మనం ప్రిపరేషన్ ఉంది. ఎందుకు సార్ నాకు ఆ కీ తలనొప్పి, ఎందుకు సార్? హాయిగా మీరు చక్కగా తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నాకు ఎందుకు సార్ అనుకున్నారా? అంతకన్నా అదృష్టం మీకు లేదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎఫ్డిఐలో అంతర్భాగంగా ఉన్న అంశాన్ని అడిగారు. ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్. కాంట్రవర్సీ ఎందుకు అంటున్నామంటే ఎఫ్డిఐలో అంతర్భాగంగా ఏమేమి వచ్చేస్తాయి అంటే, ఎఫ్డిఐలో అంతర్భాగంగా ఎఫ్డిఐతో పాటుగా ఈసీబీ, ఏడిఆర్, జిడిఆర్, రీఇన్వెస్టెడ్ ఎర్నింగ్స్, ఎఫ్ఐఐలు ఒక కంపెనీలో 10%కి మించి కనుక వాటా కొనుగోలు చేస్తే ఇవన్నీ ఎఫ్డిఐలో అంతర్భాగం అవుతాయని మన బుక్ లో చాలా క్లియర్గా ఇచ్చాను అనమాట, ఎఫ్డిఐ చాప్టర్లో. దాన్ని బట్టి ఇక్కడ ఆన్సర్ చూడండి. మనకి ఇక్కడ ఏమన్నారు? ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ విత్ సర్టెన్ కండిషన్స్. ఎస్, కరెక్టే కదండి. మన బుక్ లో ఏమనుంటది? ఎఫ్ఐఐలు ఏదైనా ఒక కంపెనీలో 10%కి మించి పెట్టుబడి పెడితే అది ఆటోమేటిక్ గా ఎఫ్డిఐగా భావించాలి అని ఉంది మనకి. సో దాన్ని బట్టి క్లియర్ అర్థం చేసుకోండి. మనకి ఆటోమేటిక్ గా ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ రైట్ అయిపోయింది. ఉదాహరణకు ఎలిమినేషన్ టెక్నిక్ అప్లై చేద్దామని. ఒకవేళ మీకు క్వశ్చన్ సరిగ్గా తెలియదు అనుకోండి, మీకు తెలుసు ఏమని 2 కరెక్ట్ ఆన్సర్ తెలుసు అనుకోండి. సో 2 కరెక్ట్ ఆన్సర్ అంటే అయితే ఇక్కడ 2 మనకు ఉంది, ఇక్కడ 2 ఉందండి. సో ఈ 2 ఏమైపోతే ఆటోమేటిక్ గా ఎలిమినేట్ చేసేస్తాం, మనకి ఎలిమినేట్ చేస్తామండి. ఇక్కడ 2, 4 ఉంది, ఇక్కడ 2, 3 ఉంది కదా. సో ఇప్పుడు క్లారిటీ దేని గురించి రావాలి మనకి అంటే 1, 3 అనే అంశాల గురించి క్లారిటీ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు మన బుక్ చదివినప్పుడు చాలా క్లియర్ గా మీకు ఫారెన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ అని ఉందండి.
దీన్ని ఈసీబీ అని కూడా అంటారు. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అని కూడా అంటారు మనకి. అప్పులు నథింగ్ బట్ విదేశాల నుంచి వచ్చే అప్పు అని అర్థం, తెలుగులో అర్థం అండి. అలాగే ఫారిన్ కరెన్సీ కన్వర్టబుల్ బాండ్స్ అని అర్థం ఏంటి? విదేశాల నుంచి వచ్చే అప్పులే అని అర్థం మనకండి. సో ఇది కరెక్టే మనకి. అలా మన బుక్ లో చాలా క్లియర్ గా ఏడిఆర్ జీడిఆర్లు కూడా మనకి ఎఫ్డిఐలో భాగం అని ఉంటుంది మనకి. సో ఇది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి 1, 2, 3 ఏదైతే ఉందో ఆ 3, ఈ 3 మనకి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ డిపాజిట్స్ అంటారని, అంటే విదేశాల్లో ఉన్న భారతీయులు ఇండియా బ్యాంకులకు వచ్చి డిపాజిట్లు చేస్తే ఇది ఎఫ్డిఐలోకి మనకి రాదు, అది ఎఫ్డిఐలోకి మనకి రాదు. సో దీంతో 1, 2, 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కొన్ని కీలలో చాలా మిస్టేక్స్ ఉన్నాయండి. అలాగే మీరు దయచేసి ఈ యూట్యూబ్ సెర్చ్లో, మన వీడియో సెర్చ్లో, గూగుల్ సెర్చ్లో కొట్టమాకండి. అక్కడ వస్తున్నాయి కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ కొంచెం రాంగ్ ఆన్సర్ వస్తున్నాయి మనకి. రైట్, ఇక క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేద్దాం మనకి. క్వశ్చన్ నెంబర్ 8, కరెన్సీ మూల్యహీనీకరణ డివాల్యుయేషన్ చేపట్టవలసిన సందర్భాలలో సరైన వాక్యాలు గుర్తించమన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనం ఫారెన్ ట్రేడ్ అనే చాప్టర్ తీసుకున్నప్పుడు ఈ విదేశీ వ్యాపారం చాప్టర్లో మీకు డివాల్యుయేషన్, మూల్యహీనీకరణ అని ఒక చాలా క్లియర్గా నేను చక్కగా ఒక టాపిక్ మీకు ఉంది. ఆల్మోస్ట్ ఒక పేజీకి పైగా నోట్స్ కూడా దాంట్లో ఉంటుందండి. అది మొత్తం చదివితే ఏం అర్థమవుతుందంటే డివాల్యుయేషన్ చేయటం వల్ల లాభం ఏంటి, మనం ఎప్పుడు డివాల్యుయేషన్ చేస్తున్నాము అని అడిగామనుకోండి, దానికి కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే ఎగుమతులు పెరుగుతాయి. డివాల్యుయేషన్ చేయటం వల్ల పోటీతనంతో ఏమవుతుంది? ఎగుమతులు పెరుగుతాయి. ఇది ఒక రైట్ ఆన్సరే. దేశీయ కరెన్సీ విలువ పెంచాలి అన్నారు. దేశీయ కరెన్సీ విలువ తగ్గిస్తే అది డివాల్యుయేషన్ అవుద్దమ్మా. సో కాబట్టి సెకండ్ రాంగ్ ఆన్సర్ మనకి. వర్తకపు ఖాతా నిల్వ పెంపు ఇంప్రూవ్స్ ట్రేడ్ బ్యాలెన్స్ అన్నారు మనకి. సో డివాల్యుయేషన్ చేస్తే ట్రేడ్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది, అంటే ఆ వర్తక శేషం అనేటువంటిది పాజిటివ్ అవుతుంది అన్నమాట. వాస్తవానికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటి? 1 and 3 మనకి కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. కానీ ఇక్కడ చూడండి, ఇచ్చిన ఆప్షన్స్ లో 1 and 3 ఉన్నాయా? లేవు. 1 and 3 లేవండి. మరి ఇచ్చిన ఆప్షన్ లో 1 and 3 లేనప్పుడు ఏమి చేయాలి సార్ మనకి? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మనకి. సో అందుకే మనం ఏం చేస్తామంటే డివాల్యుయేషన్ చేయటం వల్ల ప్రధాన ఉద్దేశం ఏంటి? మెయిన్ ఉద్దేశం చూద్దాము. డివాల్యుయేషన్ చేయటం వల్ల ఈ ట్రేడ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, అది కూడా అవుతుంది. కానీ డివాల్యుయేషన్ ప్రధానంగా టార్గెట్ చేసేది ఏమిటి, ప్రధానంగా చేసేది ఏమిటి అన్నప్పుడు డివాల్యుయేషన్ ప్రధానంగా చేసేది ఏమిటి అంటే ఎగుమతుల్ని పెంచే అవకాశం ఏర్పడుతుంది. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? 1 అనేటువంటిది మనకి రైట్ ఆన్సర్గా వస్తుంది. డివాల్యుయేషన్ చేయటం వల్ల కలిగే అంశం ఏదంటే ఈ కరెన్సీ మూల్యహీనీకరణ. అది 2, 1 and 3 కరెక్ట్ ఆన్సర్స్. కానీ 1 and 3లో ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎగ్జామ్లు ఇవ్వలేదు, యూపీఎస్సి మీరు తప్పు చేశారు అడగటానికి లేదమ్మా. ఉన్న వాటిల్లో ఏది తీసుకోవాలి అన్నప్పుడు అయితే 1 తీసుకోవాలి, 3 తీసుకోవాలి కదా. సో డివాల్యుయేషన్ యొక్క మెయిన్ ఫోకస్ ఎగుమతుల్ని పెంచడం కాబట్టి కరెక్ట్ ఏది మనకి అంటే దేశీయ ఎగుమతులు అని చెప్తామన్నమాట. సో ఇది క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9, నల్లధనం. జస్ట్ 2 days బ్యాక్ మీకు ట్యాక్స్ బ్లాక్ మనీ మాట్లాడాం. నల్లధనం అనే విషయంలో ప్రభుత్వం ఎక్కువ ఆందోళన చెందుతుంది. ఏ విషయంలో ఆందోళన చెందుతుంది? 4 విషయాలు ఇచ్చారన్నమాట. ఈ 4 విషయాల్లో ఏ విషయంలో ప్రభుత్వం నల్లధనం విషయంలో ఎక్కువ ఆందోళన చెందుతుంది? రియల్ ఎస్టేట్, విలాసవంతమైన భవనాల నిర్మాణం జరుగుతుంది కాదు కాబట్టి ప్రభుత్వం పెద్ద ఏం వర్రీ కాదండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినా, విలాసవంతమైన భవనాలకు కొనుగోలు చేసినా అది మళ్ళీ తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి మనకి మళ్ళీ వైట్ మనీగా మారే అవకాశం ఉంది. సో ప్రభుత్వం అంత బాధ ఉంది కానీ అంత ఎక్కువ ఆందోళన ప్రభుత్వానికి ఏమీ లేదు. అలాగే బంగారము, రంగురాళ్ళు, నగలు వంటి అనుత్పాదక అంశాలపై పెట్టుబడులు పెడతారు. ఎస్, ఇది కూడా కరెక్టే. అన్ప్రొడక్టివ్ అసెట్స్ అంటారని మీకు మొన్న చెప్పున బ్లాక్ మనీ అంతా ఏ రూపంలో ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఉంటుంది మీకు అంటే ప్రధానంగా బంగారం, వజ్రాలు, రంగురాళ్ళు, వీటిలో విలాసవంతమైన రియల్ ఎస్టేట్ భవనాలు, వీటిలో ఎక్కువ అక్యుములేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఒక ఆందోళన ఉంది. రాజకీయ పార్టీలకు విరాళాలు వస్తాయి, ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి. ఇది కూడా ఒక అంశమే బ్లాక్ మనీ వల్ల. కానీ ప్రభుత్వం బ్లాక్ మనీ విషయంలో ఎక్కువ ఆందోళన ఏ విషయంలో ఉంది అంటే పన్ను ఎగవేత వల్ల ప్రభుత్వ ఖజానాకు రాబడి తగ్గుతుంది అనే ఈ అంశం పైన ప్రభుత్వాలు ఎక్కువ ఆందోళనలో ఉన్నాయి. సో 4 ఆందోళన కలిగించే అంశాలే
ఈ నాలుగిట్లో అత్యధికంగా ఆందోళన కలిగించే అంశం ఏది అంటే డి, పన్ను రాబడి రాబడి మనకి తగ్గటం అనేటువంటి. ఇక అధిక ద్రవ్యోల్బణానికి దారి తీసే అంశం ఏది? మీరు మన బుక్ తీసుకుని డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ విపరీత ద్రవ్యోల్బణం అనే టాపిక్ తీసుకుంటే ఈ క్రింది ఏ అంశంలో మనకి అధిక ద్రవ్యోల్బణం వస్తుంది అని అడిగారనమాట. సో సింపుల్, డాల్టన్ చెప్పిన అధిక ద్రవ్యరాశి తక్కువ వస్తు రాశిని వెంటాడాలి. మార్కెట్లోకి ద్రవ్యం ఎక్కువ వచ్చేయాలి. వస్తువులతో పోల్చితే ద్రవ్యం ఏమైపోవాలి? ఎక్కువ ఉండాలి. మన ఇన్ఫ్లేషన్ బుక్ లో మన వీడియోస్ లో ఫస్ట్ చెప్పే పాయింట్ ఇది. నేను ఆ టాపిక్ గుర్తుందనుకోండి, ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లో ఏ ఆప్షన్ వల్ల ద్రవ్యం ఎక్స్ట్రా పెరిగిపోతుంది గమనించండి. ద్రవ్యం పెరిగిపోవాలన్నమాట. మార్కెట్లో ద్రవ్యం ఎక్కువ వచ్చేయాలి, వస్తువులు పెరగదు, ద్రవ్యం వచ్చేయాలి మార్కెట్లోకి. సో ద్రవ్యం మార్కెట్లో ఎక్కువ రావడానికి కారణం ఏది అంటే నూతన కరెన్సీ ముద్రించడం ద్వారా బడ్జెట్ లోటు భర్తీ చేయటం. ఎప్పుడైతే కొత్త కరెన్సీ ముద్రిస్తావో ఆ కరెన్సీ ముద్రించినప్పుడు ఆటోమేటిక్గా నీకు అధిక ద్రవ్యం మార్కెట్లోకి ప్రవేశిస్తుంది, వస్తూత్పత్తి అనుగుణంగా మనకి పెరగదు అనే అంశం ఈ అధిక ద్రవ్యోల్బణం విషయంలో చూడవచ్చు. ఇక ద్రవ్య గుణకము, మనీ మల్టిప్లయర్ అంటారు. ఈ ద్రవ్య గుణకము ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది, మనీ మల్టిప్లయర్ ఎప్పుడు పెరిగే అవకాశం ఉంది అంది కదా. ఈ ద్రవ్య గుణకాన్ని మనం బ్యాంకింగ్ చాప్టర్ ఏదైతే ఉందో మన బ్యాంకింగ్ చాప్టర్లో పరపతి సృష్టి, క్రెడిట్ క్రియేషన్ అంటారండి. రెండు ఇంచుమించు ఒకటేనా, మనీ మల్టిప్లయర్ అన్న పరపతి గుణకము అన్న రెండు ఇంచుమించుగా సేమ్ టాపిక్స్ అని మన బుక్ లో మన క్లాస్ లో మనం చెప్పుకున్నాం క్లియర్గా. ఈ పరపతి సృష్టి ఎప్పుడు పెరుగుతుంది అని అడిగారనమాట. సిఆర్ఆర్ పెరిగితే పరపతి సృష్టి తగ్గుతుంది, ఎస్ఎల్ఆర్ పెరిగితే పరపతి సృష్టి తగ్గుతుంది, జనాభా పెరుగుదల పరపతి సృష్టికి సంబంధమైనటువంటి అంశం. ప్రజల్లో బ్యాంకింగ్ అలవాటు పెరిగినప్పుడు ప్రజలు అప్పుడు ఏం చేస్తారు, తమ దగ్గర డబ్బులన్నీ తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్లు చేస్తూ ఉంటారు. ఇలా బ్యాంకులో డిపాజిట్లు చేయటం వల్ల వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి పెరిగి మనీ మల్టిప్లయర్, ద్రవ్య గుణకము అనేటువంటిది వేగంగా పెరుగుతుందని. ఇక్కడ మనీ మల్టిప్లయర్ అనే పదం వాడారు మనకి. మన గ్రూప్ 2 గ్రూప్ 1లో మనం ఈ క్రెడిట్ క్రియేషన్, పరపతి సృష్టి అనే టాపిక్ చూసారా, దాని గురించి అడిగారు అనమాట. ఇక్కడ నెంబర్ 12, డిమాండ్ విపరీత ద్రవ్యోల్బణాన్ని పెరుగుటకు గల కారణాలు గుర్తించండి అన్నారు. డిమాండ్ విపరీత ద్రవ్యోల్బణం, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. మనకి డిమాండ్ ప్రేరిత అంటే అర్థం ఏంటి, డబ్బు పెరిగిపోవాలమ్మా, మార్కెట్లో డబ్బులు ఎక్కువ వచ్చేయాలి. ఇలా మార్కెట్లోకి ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయో దానికి సంబంధించినటువంటి అంశాన్ని గుర్తించమని చెప్పారు. ఎక్స్పాన్షనరీ పాలసీస్ అంటే విస్తరణ, అంటే ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులను విస్తరించాలి, రుణ పరిమితిని విస్తరించాలి, రుణ సదుపాయం విస్తరించాలి, ప్రభుత్వం ఎక్కువ డబ్బును మార్కెట్లో ప్రవేశపెట్టాలి, రిజర్వ్ బ్యాంక్ ఎక్కువ డబ్బులను మార్కెట్లో ప్రవేశపెట్టాలి. ఇలాంటి వాటన్నిటిని కలిపి ఏమంటారంటే ఎక్స్పాన్షనరీ పాలసీస్ అంటారు. సో ఎప్పుడైతే మీకు ద్రవ్యం విస్తరిస్తుందో ఆటోమేటిక్గా డిమాండ్ ప్రేరిత, ఎస్ కరెక్టే. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ప్రోత్సాహకాలు, మీకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇటువంటివన్నీ ఎక్కువ ఇస్తూ ఇవాళ చూడండి మనకి ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం ద్వారా కానీ, రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా కానీ, లేదా రైతు నేస్తం అనే కార్యక్రమాల ద్వారా కానీ, ఇలా అనేక రకాల రూపంలో ఫిస్కల్ స్టిమ్యులస్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ అని కానీ, వీటి ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ప్రోత్సాహకాలు అంట. సో ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ద్రవ్యం పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ ఇండెక్స్డ్ వేజెస్ అంటే అర్థం మనకి ద్రవ్యోల్బణం లింకుగా వేతనాలు పెరుగుతూ ఉంటాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంటే వేతనాలు పెరుగుతూ ఉంటాయి, ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంటే వేతనాలు పెరుగుతాయి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్యం ఎక్కువ ప్రవేశిస్తుంది మనకి. ఇక రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లు పెరగటం అని. వడ్డీ రేట్లు పెరగటం అనేటువంటిది డిమాండ్ ప్రేరితకు సంబంధము లేనటువంటి అంశం, ఆ సంబంధం లేదని. సో ఇప్పుడు మీకు చూడండి కొంచెం ఈ 3 గ్యారెంటీ 1 2 3 మన గ్యారెంటీకి అర్థమైంది మనకి, రైట్. సో అట్లాగే ఇక్కడ 5 అనేటువంటిది రాంగ్ అని అర్థమైంది. 5 రాంగ్ కదా, చాలా కేర్ఫుల్గా గమనించండి. 5 ఎప్పుడు రాంగ్ అయ్యిందో ఆటోమేటిక్గా అన్ని రాంగ్ అయిపోయినట్టే. 5 రాంగ్ అయితే ఆటోమేటిక్గా అన్ని రాంగ్ అవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. క్వశ్చన్ అర్థం చేసుకుంటే వాస్తవానికి ఇదిగోండి ఈ 4 కరెక్టే వస్తాయి అన్నమాట. 4 కరెక్టే వస్తాయి. ఇప్పుడు 4 కరెక్ట్ వస్తే ఇక్కడ చూడండి ఆప్షన్స్ లేవండి.
సివిల్స్‌లో అలాగే అడుగుతారు. బీ కేర్‌ఫుల్. ఇక్కడ ఆప్షన్స్ లేవు మనకి. మరి ఆప్షన్స్ లేవు కదా సార్! ఎట్లా సార్ అనుకుంటే దాన్ని ఏం చేయలేం. ఉన్న వాటిల్లో 5 రాంగ్ అని తెలుసుకున్నప్పుడు 5 ఎలిమినేట్ చేసేయండి. ఇక మిగిలింది ఏది అంటే 1, 2, 4 అంతే. నేనేం చేయలేం మనం. అట్లాగే ఉంటుందండి. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ అట్లాగే ఉంటుంది మీకని. వాళ్ళకి కావాలనో లేకపోతే బై మిస్టేక్ ఇవ్వటమో తెలీదు గానీ, మిగతా సబ్జెక్ట్స్‌లో ఇవ్వరండి. ఎకానమీలో ఇలా ఇస్తారు మీకని. సో, నీకు రాంగ్ కరెక్ట్‌గా తెలియాలి. రైటు తెలియాలి. ఇచ్చిన ఆప్షన్‌లు నువ్వు అన్నది ప్రకారం ఉండదు. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, రాంగ్ ఆధారంగా చేసుకొని, రాంగ్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయండి. ఇక ఆటోమేటిక్‌గా మిగిలింది ఏమవుతుంది మనకి? రైట్ ఆన్సర్ అవుద్ది మనకని. సో, ఇది డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం మన బుక్‌లో చాలా క్లియర్‌గా నీట్ విత్ ఎగ్జాంపుల్స్ సహా మీకుంటది మీకని. ఇక ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి అన్నారు మనకి. ఇది కూడా కొంచెం స్టాక్ మార్కెట్‌కి సంబంధించినటువంటి అంశాలండి. మనకి గ్రూప్స్‌లో అంత ఎక్కువగా వీటి మీద స్ట్రెస్ లేదు. మన గ్రూప్స్‌లో స్టాక్ మార్కెట్స్ పైన మహా అయితే 1, 2 క్వెషన్స్ కానీ మనకి ఎక్కువ రావు. సో, అందుకే మరీ అంత డెప్త్‌గా మనం చదవాల్సిన అవసరం లేదు. బట్ ఎనీవే సబ్జెక్ట్‌లో భాగంగా మనం నేర్చుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు? ప్రైమరీ మార్కెట్ మనకి ఏదైతే ఉందో, ఈ ప్రైమరీ మార్కెట్‌లో సాధారణ వ్యక్తులు వీళ్ళని రీటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. అంటే మనలాంటి వాళ్ళనమాట. వీళ్ళేంటి మనకి ప్రైమరీ మార్కెట్‌లో డీమ్యాట్ అకౌంట్ ద్వారా వీళ్ళేం చేయవచ్చు అంటే ట్రెజరీ బిల్లుల్ని, బాండ్స్‌ని వీళ్ళు కొనుగోలు చేయవచ్చు అన్నారు మనకని. ప్రైమరీ మార్కెట్‌లో మీరు, నేను ఏ షేర్స్ అన్నా, డిబెంచర్స్ అన్నా, బాండ్స్ అన్నా వేటినైనా మనం కొనుగోలు చేయవచ్చు. అది ప్రైమరీ మార్కెట్ లక్షణం. యెస్ కరెక్ట్. నెగోషియేటెడ్ డీలింగ్ సిస్టమ్ ఆర్డర్ మ్యాచింగ్ అని ఆర్బీఐ ద్వారా ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్. ఇది కొంచెం మన బుక్‌లో కవర్ కాలేదు. మన టాపిక్‌లో కవర్ కాలేదు. బట్ ఎనీవే ఇది కూడా కరెక్టే మనకి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు బీఎస్‌సీ వాళ్ళు కలిసి ఏం చేసి సంయుక్తంగా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్‌ని ఏర్పాటు చేశారు అన్నారు. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్‌ను బీఎస్‌సీ ఏర్పాటు చేసింది. బీఎస్‌సీ ఏర్పాటు చేసి ఆ తర్వాత అమ్మేసిందన్నమాట. కానీ ఇక్కడ ఏమన్నారు ఆర్బీఐ మరియు అన్నారు కదా! దాంతో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో, స్టేట్మెంట్ 1 ఇంటూ ఏదైతే ఉందో ఆ 1 ఇంటూ కరెక్ట్ ఆన్సర్స్. క్లియర్. భయపడొద్దు. ఆందోళన చెందొద్దు. ఎందుకు సార్ అంటే యూపీఎస్సీ ఎకానమీ సిలబస్ చాలా విశాలమైనది ఏదని అడగొచ్చండి. మన గ్రూప్ 2, 3 మన గ్రూప్ 2, గ్రూప్ 1 సిలబస్‌లో విత్ లిమిటెడ్ స్కోప్. లిమిటెడ్ మీన్స్ డిఫైన్డ్ స్కోప్. లిమిటెడ్ ఏం కాదు గానీ డిఫైన్డ్ స్కోప్‌లో ఉంటాయి. మన సిలబస్ స్టాక్ మార్కెట్‌ల పైన మరీ అంత డెప్త్‌గా చదవాల్సిన అవసరం మనకి లేదు. గతంలో ఎప్పుడు మనల్ని అడగలేదు. మనల్ని అసలు అడిగే ఆస్కారం కూడా లేదండి. ఇది యూపీఎస్సీ కాబట్టి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అంతే. అంతేగాని మీరు ఎక్కువ కంగారు పడిపోయి లేనిపోని టైం అంతా ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేయమాకండి అక్కడ వీటికి. ఇక వాటర్ క్రెడిట్ అంటారు. అసలు ఇది వాటర్ క్రెడిట్ అనేటువంటిది మన ఎకానమీకి సంబంధించిన అంశం కాదు. ఇది బేసికల్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశం అన్నమాట. వాటర్ క్రెడిట్ అంటే అర్థం ఏంటి మనకంటే వాటర్ క్రెడిట్ ఈజ్ నథింగ్ బట్ మీకు water.org అనేటువంటి ఒక అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థ ఉంది మనకని. water.org అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ మనకుందండి. ఈ సంస్థ ఏం చేశారు అంటే ఈ నిరుపేద కుటుంబాలకి మారుమూల ప్రాంతాలు, వెనకబడినటువంటి ప్రాంతాలను చూసారా? ఈ ప్రాంతాల్లో ప్రజలకి త్రాగునీరు మరియు పారిశుద్ధ్యం అనే అంశాలపైన త్రాగునీరు, పారిశుద్ధ్యం అనే 2 అంశాలపైన ప్రజలకి కనీస సదుపాయాలు అందుబాటులో లేవు. ఎందుకంటే మీరు ఇండియా వంటి దేశాల్లో గాని, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో గాని, అనేక పేద దేశాల్లో మీరు గనుక గమనిస్తే, ఆయా దేశాల్లో మీకేమవుతుంది అంటే, ప్రభుత్వాలే ఈ వాటర్ పైన, ప్రభుత్వాలే పారిశుద్ధ్యం పైన ఖర్చు పెడతాయి. ఇప్పుడు మీరు చూడండి, మన ఇంటింటికి కుళాయి ఇవ్వాలన్నా, మున్సిపల్ ట్యాప్ పెట్టాలన్నా, రోడ్లు ఒడచాలన్నా, డ్రైనేజ్ తీయాలన్నా, ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా? లేవు కదా! ఎవరు పెట్టుబడులు పెడుతున్నారు? ప్రభుత్వాలే పెట్టుబడులు పెట్టాలన్నమాట. కానీ ఇండియా వంటి దేశాలు, బంగ్లాదేశ్ వంటి దేశాలు చాలా దేశాల్లో ప్రభుత్వాలు ఈ రంగంపై ఎక్కువ పెట్టుబడి పెట్టలేకపోతున్నాయి. సో, ఎక్కువ పెట్టుబడి పెట్టలేకపోవటం వల్ల పేదవారికి సురక్షిత త్రాగునీరు గాని, పేద గ్రామాలకి, మారుమూల ప్రాంతాల్లో ఈ డ్రైనేజ్ సిస్టమ్ గాని చాలా బలహీనంగా ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటర్ క్రెడిట్ అనేటువంటి పేరుతో
సూక్ష్మ రుణ సంస్థలు ఉంటాయి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ వీటితో ఏం చేస్తారు, పేద కుటుంబాల వాళ్ళకి అప్పులు ఇస్తారన్నమాట. ఆ వచ్చిన అప్పుతోటి పేద కుటుంబాలు ఏం చేయాలి అంటే త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేసుకోవటం కానీ, ఒక టాయిలెట్ కట్టుకోవటం కానీ, లేదా ఆ వీధిలో అందరూ కలిసి ఒక మరుగునీటి కాలువను తవ్వుకోవటం కానీ, ఆ తవ్విన కాలువని సిమెంట్ చేసుకోవటం కానీ, ఇట్లా వీళ్ళు ఉపయోగించుకోవటం అన్నమాట. దీనివల్ల వాళ్ళకి త్రాగునీరు అందుబాటులో ఉంటుంది, కొంత పారిశుద్ధ్య అనేటువంటిది కూడా పెరుగుతుంది కదా. సో ఇది వాటర్ క్రెడిట్, ఇది కాన్సెప్ట్ అండి. ఇది కరెంట్ అఫైర్స్ బేస్డ్, మన సబ్జెక్ట్ కాదు, కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ మనకి. సూక్ష్మ రుణ సంస్థల ద్వారా నీటి నిర్వహణ పారిశుద్ధ్య సేవలు అంటే అప్పులు ఇస్తారు మనకి. ఎస్, కరెక్టే. WHO వరల్డ్ బ్యాంక్ ద్వారా స్టార్ట్ చేయబడింది కాదు, రాంగ్. నిరుపేదలకు నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన రుణ వ్యవస్థ. దీనివల్ల ఇతరులపై ఆధారపడటం, ప్రభుత్వంపై ఆధారపడటం తగ్గుతుంది. కరెక్ట్. 1 and 3 కరెక్ట్. సో ఇది 1 and 3 అని గుర్తుపెట్టుకు. ఇది సబ్జెక్ట్ క్వశ్చన్ కాదు, కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్ మనకి. వాటర్ క్రెడిట్ అనేటువంటి ఒక అంశం. ఇది కొంచెం సర్ప్రైజింగ్, ఎందుకంటే కొంచెం 2020లోనే ఇండియాలో కూడా మనకి ఏమైంది, ఇండియా, బంగ్లాదేశ్, ఉగాండా, టాంజానియా ఇలాంటి కొన్ని దేశాల్లో ఈ వాటర్ క్రెడిట్ అనేటువంటి సిస్టమ్ మనకి అందుబాటులోకి వచ్చిందనమాట. ఇక ఆర్బీఐ విధుల్లో లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటారు. మన బుక్లో కానీ మన ప్రజెంటేషన్, మన డిస్కషన్ చాలా క్లియర్గా ఉంది. దాన్ని ఎందుకు అంటారు, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ ఎందుకు అంటారు అని వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ చూద్దామని. ఎందుకంటారంట, వర్తక పారిశ్రామిక వర్గాలకి ఎవరూ అప్పు ఇవ్వకపోతే వీళ్ళు అప్పిస్తారు అని అన్నారనమాట. రైట్. ఇది రాంగ్ అని. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాలకు అప్పిస్తుంది, బ్యాంకులకు అప్పిస్తుంది తప్పించి కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలయన్స్ కంపెనీలకు కానీ, పారిశ్రామిక ఉత్పత్తుల సంస్థలకు కానీ వాళ్ళకి అప్పులు ఇవ్వదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే చాలా పెద్ద పెద్ద సివిల్ సర్వీసెస్లో చాలా పేరున్న కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా దీనికి రాంగ్ ఆన్సర్ ఇచ్చాయని. నాకు డౌట్ వచ్చి ఏం చేశాను, ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేశాను అన్నమాట. ఏమో అంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కదా, ఒకప్పుడు నేను కూడా ఢిల్లీ వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కూడా తీసుకున్నాను. పేర్లు చెప్పడం మంచిది కాదని చెప్పట్లేదు నేను. నా డౌట్ వచ్చి ఏం చేసి ఆర్బీఐ వెబ్సైట్ తీసుకున్నాను. ఆర్బీఐ వెబ్సైట్లో ఎక్కడా కానీ, మన నోట్స్లో ఎక్కడా కానీ రిజర్వ్ బ్యాంకు కంపెనీలకు అప్పులు ఇస్తుంది, ఆ కంపెనీల ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎక్కడ అప్పులు ఇవ్వదండి. రిజర్వ్ బ్యాంక్ అప్పించేది ఎవరికి, ప్రభుత్వానికి కానీ బ్యాంకులకు కానీ అప్పిస్తుంది, అంతే. అదే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటాం దానికి. సో ఇది రాంగ్. ద్రవ్య సంక్షోభంలో వాణిజ్య బ్యాంకులకు అప్పులు, ఎస్. బడ్జెట్ లోటు భర్తీకే ప్రభుత్వానికి అప్పిస్తుంది, ఎస్. కానీ ఈ బడ్జెట్ లోటు అప్పు ఇవ్వటం అనేటువంటిది గవర్నమెంట్ బ్యాంక్ అప్పిస్తుంది తప్పించి కానీ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అనేటువంటి పదానికి తగ్గట్టుగా కాదనమాట. సో దీంతో లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే అర్థం ఏంటి, 2 ఒకటే. కొన్ని యూపీఎస్సీలలో 1 and 2 రిటర్న్ ఇచ్చారు, కొన్నిట్లో 2 and 3 ఇచ్చారు. ఇక్కడ చూడండి, బడ్జెట్ లోటు వస్తే ప్రభుత్వానికి అప్పిస్తుందా, ఇస్తుంది ఆర్బీఐ. కానీ ఏ హెడ్డింగ్ కింద ఇవ్వదు, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ హెడ్డింగ్ కింద ఇవ్వరు. బ్యాంకర్స్ బ్యాంక్ లేదా గవర్నమెంట్ బ్యాంక్ అనే హెడ్డింగ్ ఉంది, ఆ గవర్నమెంట్ బ్యాంక్ అనే హెడ్డింగ్ కిందకి ఇస్తారనమాట. మీరు రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు స్క్రీన్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో ఆర్బీఐ విధులు వస్తుంది, అందులో ఓపెన్ చేసుకుంటే చాలా క్లియర్గా యాజ్ ఇట్ ఈస్ పాయింట్స్ ఇంగ్లీష్లో ఉంటాయి మొత్తం అండి. ఓకే, లేదా మీకు ఎందుకు సరే తలనొప్పి అంతా మన బుక్ పర్ఫెక్ట్గా లైన్ టు లైన్ మీరు చదవండి, బుక్లో అర్థం చేసుకోండి, లెండర్ ఆఫ్ లాస్ట్ అంటే అర్థమవుతుంది కదా. సో ఇవి మనకున్నటువంటి 15 క్వశ్చన్స్. ఈ 15 క్వశ్చన్స్లో మన క్లాస్ రూమ్ డిస్కషన్, మన బుక్ పర్ఫెక్ట్గా క్లాస్ రూమ్ డిస్కషన్ నోట్ పర్ఫెక్ట్గా కనుక మీరు చదివితే 10 క్వశ్చన్లకి ఈజీగా మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎలిమినేషన్ టెక్నిక్ని అప్లై చేసుకుంటే కనుక ఒక క్వశ్చన్, మొత్తం 11 క్వశ్చన్లకి చాలా ఈజీగా, చాలా హ్యాపీగా మీరు చేయగలుగుతారు. ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నాను, ఈ 15 క్వశ్చన్లు చూసి కంగారు పడమాకండి. వీళ్ళ ప్యాటర్న్ వేరు, వాళ్ళ ఏరియా ఆఫ్ క్వశ్చనింగ్ వేరు. మన గ్రూప్ 2, గ్రూప్ 1 ప్యాటర్న్ మన ఏరియా కొంచెం తేడాగా ఉంటుంది. ఆ ఒక్క దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్. తెలుగు మీడియం గ్రూప్ 2, గ్రూప్ 1 అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, ఆ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఆల్రెడీ నాకు నా బుక్ మార్కెట్లో అందుబాటులో ఉందండి. ఇట్స్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బుక్. అలాగే నేను త్వరలో ఏపీ ఎకానమీ బుక్ను కూడా త్వరలో రిలీజ్ చేస్తున్నాను.
అది కూడా వెరీ వెరీ సక్సెస్ఫుల్ బుక్ నా ఏపీ ఎకానమీ కూడా. అలాగే ఈసారి నుంచి నేను ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా నేను త్వరలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. సేమ్ ఇప్పుడు నా తెలుగు మీడియం బుక్ ఏదైతే ఉందో సేమ్ ఇదే బుక్ ఇంగ్లీష్‌లోకి ఇలా ఏపీ ఎకానమీ నా తెలుగు మీడియం బుక్‌ను కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఇంగ్లీష్ మీడియంలోకి నేను ట్రాన్స్‌లేట్ చేసి ఇచ్చే ప్రయత్నంలో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఎందుకంటే లాస్ట్ టైమ్ నేను గ్రూప్ 2 టైమ్‌లో క్రాష్ కోర్స్ పెట్టాను. పెట్టినప్పుడు యూపీఎస్‌సి పిల్లలు చాలా ఎక్కువ మందొచ్చారండి. ఆ టైంలో ఒక 53 మంది పిల్లలు వచ్చుంటే 53 మెంబర్స్ వరకు వచ్చుంటే సుమారుగా, వాళ్ళలో ఒక 15 మంది యూపీఎస్‌సి ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి పిల్లలొచ్చారనమాట. సో, ఆ యూపీఎస్‌సి పిల్లలు ఎందుకంటే ఇప్పుడు గ్రూప్స్ నోటిఫికేషన్ పడంగానే యూపీఎస్‌సి పిల్లలు చాలా మంది డైవర్ట్ అవుతూ ఉంటారు కాబట్టి, వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, నేను ఈ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, అలాగే ఇంగ్లీష్ మీడియం అనేటువంటి బుక్స్ రిలీజ్ చేస్తున్నాను. మీకు ప్లే స్టోర్‌లో 'షైన్ రాజు ఎకానమీ' యాప్ అని ఉంటుంది మనకి. ఆ 'షైన్ రాజు ఎకానమీ' యాప్ ఏదైతే ఉందో, ఆ యాప్ గనుక మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే, అందులో మనకి ఇటు ఇంగ్లీష్ మీడియం, గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్ క్లాసెస్, అలాగే తెలుగు మీడియం గ్రూప్ 2, గ్రూప్ 1 క్లాసెస్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఒక 2000 మందికి పైగా విద్యార్థులు ప్రస్తుతం నా యాప్ ద్వారా క్లాసెస్ వింటున్నారు. అట్లాగే ఈ మన లా ఎక్సలెన్సీ ప్లాట్‌ఫార్మ్ ఏదైతే ఉందో, ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా కూడా మేము కొన్ని సర్వీసెస్ అందిస్తాము. ఎక్స్‌క్లూజివ్‌గా క్లాసెస్ నాది డెడికేటెడ్ క్లాసెస్ కావాలి. విత్ టెస్ట్ సిరీస్‌తో కావాలనుకున్నప్పుడు గనక 'షైన్ రాజు ఎకానమీ' అనేటువంటి నా యాప్ తీసుకుంటే, ఆ యాప్ డౌన్‌లోడ్ చేసి మీరు కోర్సెస్ కూడా మీరు తీసుకోవచ్చండి. రైట్. సో, త్వరలోనే నేను మనకి గ్రూప్ 1 హౌ టు ప్రిపేర్ గ్రూప్ 1 అనేటువంటి ఒక వీడియో, సిలబస్ వీడియోస్, అట్లాగే ఇంతకుముందు గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌కి సంబంధించినటువంటి క్వెషన్ పేపర్ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఆ క్వెషన్ పేపర్ అనాలిసిస్‌తో వస్తాను. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నేను చెప్పేటి అంశం ఏంటంటే, ఎలాగైతే ఏపీ వాళ్ళకి నేను సర్వీసెస్ చేస్తున్నానో, సేమ్ ఇదే విధంగా తెలంగాణ స్టూడెంట్స్‌కి కూడా నా యొక్క సర్వీసెస్ అందుబాటులో ఉంటాయండి. సో, ఈ ప్రయత్నాన్ని మీరందరూ హర్షించి సపోర్ట్ చేస్తూ, నా ద్వారా స్టూడెంట్స్ కమ్యూనిటీకి నేను ఎంతవరకు సర్వీస్ చేయగలనో మాక్సిమం చేసే ప్రయత్నంలో ఎప్పుడూ కూడా ఉంటాను. థాంక్ యూ వెరీ మచ్. మీ షైన్ రాజు సార్.